జాగ్రత్తగా ఉండమని ఆయన చెప్తూ ఉన్నారు. ఎలా ఉండాలంట? వినిన సంగతుల యందు విశేష జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనము ఆత్మీయంగా పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుడి మందిరం పోయినప్పుడు కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఆయన చెప్పారు. అయితే మనము అందులో గమనించింది ఏమిటంటే, సత్యంలో లేకపోయినా కూడా, సత్యానికి మనం చేయకపోయినా కూడా మనం ఆత్మీయం ఏమవుతాము? చనిపోయినట్టే. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదివినప్పుడు, అంటే సత్యవాక్యం ఏం చేస్తుంది మన ఆత్మలో? సత్యవాక్యం ఏం చేస్తుందంటే మన ఆత్మను రక్షించేదిగా ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రదీయుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం వేయించాలంట. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం వేయించాలంట. సాత్వికంతో అంగీకరించుడు అని చెప్పాడు. శక్తిగల వాక్యం అంటే అదే ఏమిటంటే, సత్యగల వాక్యం అంటే యోహాను సువార్త 17:18 ప్రకారంగా నీ వాక్యమే సత్యము అని చెప్పాడు. అంటే సత్యములో మనం ఉంటే మనం ఆత్మీయ మరణానికి దగ్గరగా ఉండడానికి ఆస్కారం లేదు. సత్యాన్ని మనము నమ్మే వారంగా, సత్యాన్ని వెంబడించే వారంగా, మన సత్యాన్ని చెప్పే వారంగా మనం ఉండాలి. ఏం చేయాలి? సత్యాన్ని మనం కనుగొనాలి, సత్యాన్ని మనం నమ్మాలి, సత్యాన్ని మనము వెంబడించాలి, సత్యాన్ని మనం ఏం చేతలకు ప్రకటించే వారంగా ఉంటే ఆత్మీయంగా మనము చనిపోతాం. అందుకేనా అంటే సత్యాన్ని మనం పరిశీలన చేయాలి, కనుగొనాలి, సత్యాన్ని మనము నమ్మాలి, సత్యాన్ని మనము వెంబడించాలి, సత్యాన్ని మనము చెప్పాలి. అందులో మనం గమనించేది ఏమిటంటే, ఈ దైవత్వం ఉంది కదా, దైవత్వం. కొంతమందికి ప్రార్థన ఎవరు చేయాలో కూడా తెలియదు. అడ్రస్ కొంతమందికి ఎవరు ప్రార్థన చేయాలనేటువంటిది కూడా అంటే తెలియనప్పుడు నేర్చుకోవడం అనేటువంటిది ఉత్తమం. తెలియనప్పుడు నేర్చుకోవడం చాలా ఉత్తమం. తెలిస్తే నువ్వు పర్లేదు తెలుసుకో. అంటే తెలియనప్పుడు మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దగ్గర మనము తెలియదు అనుకోండి, ఏం చేయాలి? మనము నేను ఒప్పుకోవాలి. అలా లేదు. చాలామంది నేడు బోధించే వాళ్ళకు తెలియకపోయినా కూడా తెలిసినట్టుగా ఫీల్ అవుతున్నారు. తెలియకపోయినా కూడా తెలిసినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈయన ఉంటే దేవుడు ఆడ కూడా ఉంటాడు, ఈయన ఆయన ఉంటాడంట. అంటే అర్థం కాని ఎందుకంటే మనం గమనించిందంటే, క్రీస్తు ప్రభు ఎవరికి ప్రార్థన చేశాడంటే ఆయనకైనా ప్రార్థన చేసుకున్నాడా? లేదు. క్రీస్తు ప్రభు ఎవరికి ప్రార్థన చేశాడు? ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు. ఆయన భూమికి పంపించింది ఎవరు? తండ్రి. ఆయన ఎవరు పని చేశాడు భూమి మీద? తండ్రి పని చేశాడు. నా పని చేయాలని చెప్తున్నాడు. నా పని చేయలేదు, నా తండ్రి పని చేశాడంటే ఈయన ఆయన వేరే అర్థం కాలేదా? అప్పుడు యేసు ప్రభు నా పని నేను నా పని చేయని చెప్పొచ్చు కదా. ఈయన ఆయన అయితే అప్పుడు యేసు ప్రభు అబద్ధం ఆడా? యేసు ప్రభు ఎప్పుడు అబద్ధం ఆడలేదు. నా తండ్రి చిత్తం నేను చేయడానికి వచ్చాను, కానీ నా చిత్తము నా ఇష్టాన్ని ఏం చేయలేదు, భూమి మీద చేయడం నేను రాదని చెప్పాను. యేసు ప్రభు ఇష్టం ఏం లేదు. ఎవరు ఇష్టం? అది తండ్రి ఇష్టమే, కానీ యేసు ప్రభు ఇష్టం కాదు. గమనించారు కనుక ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఒకటవది మనం గమనించాము, ఈ ప్రపంచం నిర్మించకపోతే యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? తండ్రితో ఉన్నాడు, పరిశుద్ధాత్మతో ఉన్నాడు. ఈ ప్రపంచం నిర్మించకపోతే ఎక్కడ ఉన్నాడు? ఆయన తండ్రితో అలాగే పరిశుద్ధాత్మతో ఆయన ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. తర్వాత రెండోది గమనించాము, ప్రపంచం నిర్మించకపోతే మనం గమనించాం, ఆ యొక్క నిర్మాణంలో ఈ ప్రపంచం నిర్మించిన సమయంలో యేసు ఎక్కడ ఉన్నాడు? తండ్రితోనే ఉన్నాడు. ఆయన నిర్మించినటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత క్రీస్తు జన్మించకుండా ఆయన భూమికి వస్తూ పోతున్నాడా అంటే వస్తా పోతున్నాడు. తండ్రి వచ్చాడా? క్రీస్తులో వచ్చాడా? క్రీస్తు కూడా వచ్చాడు. తండ్రి పదవిలోనే ఉన్నాడు. తర్వాత క్రీస్తు భూమి ఎవరు పని చేశాడు? ఆయన తండ్రి పని చేశాడు. ఆయన పని ఏం చేయలేదు ఆయన. కనుక తండ్రి వేరు, కుమారుడు వేరు. దేవుడు అనే పదంలో ఎంతమంది ఉన్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు.
కనుక ఇది వాక్య భాగమైనటువంటిది విషయం. గమనించిన విషయాలు అవి. ఇందులో మనం ఏం కలపలేదు, తీసివేయలేదు. ఎందుకంటే నేనంత ఇది దేవుడు ఏం చెప్పాడు దాన్ని చెప్పేవాడిని తప్ప అంత మించి చెప్పాను అనుకోండి, అది నా సొంత మాట అవుతుంది. అవి చెప్పకూడదు. ఎందుకంటే సొంత మాట చెబితే దీవెనలు వస్తాయి, ఏమొస్తాయి? సొంత మాట చెబితే శాపాలు వస్తాయి. నేను చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు, నువ్వు చెప్పింది అదంతా అంటే అభివృద్ధి చెందేదానికి లేదని చెప్పాడు. ఈ సత్యం తెలియక ఉన్నావు ఆయన చెప్పాను. ఆయన సత్యం తెలియదు. సత్యం తెలుసుకో. ఇది పెద్దలకైతే ఉపయోగపడుతుంది కానీ చిన్నపిల్లలకైతే ఉపయోగపడదంట. ఇది తెలియలే చాలా మంది. ఎందుకంటే బయట తరం చేయలేదు ఆయన. వాక్యాన్ని నేర్చుకుంటే వాక్యం మీకు విలువ అర్థమవుతుంది. ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళకు సత్యం అర్థం కాదు. మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళకు ప్రకటన చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? ఈ ప్రకటన నీకు ఏం తెలుసు? నీకు 60 పుస్తకాలు వచ్చే విషయాలు ఏం అర్థమైతే ఏం అర్థం కాకపోయినా కూడా తెలుసు అంటే ఎలా ఉంటుంది? 6 సంవత్సరాలు చదివి ఈ ఉన్న జుట్టు రాలుకుంటూ వచ్చిందే ఇంకా మనం అర్థం కాని అనుకుంటున్నాను. ఈయన ఏం చదవకపోయినా కూడా వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఎందుకంటే వాక్యం సరిగా తెలియకపోయినా కూడా తెలిసినట్టుగా ఫీల్ అవుతున్నాను అనమాట. వాక్య పరిజ్ఞానం ఉండాలి, సత్యవాక్యాన్ని. అయితే మనం ముందుకు వెళ్దాం కొద్దిగా ఆలోచన చేయడానికి. తండ్రికి ఉన్నటువంటి అధికారం, తండ్రి అధికారం కానీ, కుమారుని అధికారం కానీ, పరిశుద్ధ ఆత్మధికారం కానీ, ఈ ముగ్గురు కూడా సమానమే. దేంట్లో? అధికారంలో కానీ, అలాగే శక్తిలో కానీ, అన్నింటిలో కూడా ఈ ముగ్గురు ఏమైనారు? సమానమే. మీరు ఒకటే ముందు పెట్టుకోండి. బండగుర్తు ఏంటంటే, తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తు ప్రభు పుట్టించలేదు, క్రీస్తు ప్రభువును పరిశుద్ధాత్మ పుట్టించలేదు, పరిశుద్ధాత్మను తండ్రి పుట్టించలేదు. అంటే ఇలా ముగ్గురు కూడా ఏమైనారు? స్వయంభవులు అంటారు. ఏమంటారు వీరిని? స్వయంభవులు. తండ్రి ఆయనంతటా ఆయనే ఉన్నాడు, క్రీస్తు ఆయనంతటా ఆయనే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయనంతటా ఆయనే ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా ఈక్వలే కానీ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఏం కాదు. బాగుంది పెట్టుకోండి. మనం చెప్తున్నాను. కొంతమంది చెప్తే ఏంటంటే, నా తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పాడు యేసుప్రభు మాట. ఎక్కడుంది? యోహాను సువార్తలో ఉంటుంది. తను పంపినవాడు నాకంటే గొప్పవాడు ఉంటుంది. అంటే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన శరీర ఆగమంతో ఉన్నాడు కాబట్టి చెప్పినటువంటి విషయం. బాగుంది పెట్టుకోండి. ఈ పట్టుకొని ఈయన కంటే ఆయన గొప్పవాడు ఆయనటువంటి విషయం చెప్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఎప్పుడు కూడా పిలిచేవాడి తండ్రి ఎంత అధికారం కలిగి ఉన్నాడో క్రీస్తు అదే అధికారము కలిగి ఉన్నాడు. వాళ్ళ మధ్య ఏ భేదాలు లేవు. కానీ నేర్చుకునే వాళ్ళ దగ్గర ఏముంది? చెప్పే వాళ్ళ దగ్గర ఏముంది? భేదాలు ఉన్నాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ముగ్గురు కూడా ఐక్యతగా ఉన్నారు, వీళ్ళు సహవాసంగా ఉన్నారు, యూనిటీగా ఉన్నారు, చెప్పాలంటే సంకల్పం కలిగి ఉన్నారు. కనుక దయచేసి ఆయన తక్కువ ఈయన ఎక్కువ అంటే బిగ్ గాడ్ స్మాల్ గాడ్ అంటారు కదా, గొప్ప దేవుడు తక్కువ దేవుడు అని కదా, అది తప్ప అన్నమాట. అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకుంటే విషయం అర్థమవుతుంది. కనుక మీరు గమనించండి, క్రీస్తు ప్రభువును కూడా తండ్రి మహిమపరిచాడు. క్రీస్తు తండ్రి మహిమపరిచాడు, తండ్రి కూడా క్రీస్తుని ఏం చేశాడు? మహిమపరిచాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ ఎప్పుడు చూడండి, 5వ వచనంలో యోహాను సువార్త 5:17 17వ అధ్యాయం 5వ వచనం. ఎలా మంచిగా తిక్కగా ఉంటుంది. తండ్రి ఈ లోకం పుట్టక మనకు ఏమంటున్నాడు? తండ్రి లోకం పుట్టక ముందు నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో ఇప్పుడు ఏం చేయాలి కదా? మహిమపరుచుమా అని చెప్పాడు. అంటే అప్పుడు ఏదైతే మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మహిమపరచు. అంటే తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువుని ఏం చేశాడు? కొంతమంది అంటుంటారు యేసు ప్రభు మీద తండ్రిని ఆరాధించాడు. ఎందుకంటే చేయాలి అది. ఎందుకంటే నీతి యావత్తు జరిగించడం అలా చేయాలి. అర్థమవుతుందా? తను కూడా ఏమన్నాడు? యేసు ప్రభువును నా దేవా అని చెప్పాడు. ఏమన్నాడు? క్రీస్తు ప్రభువును నా దేవా నా ప్రభు అన్నాడు. 119 10వ కీర్తన చదివినప్పుడు ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చింది ఏమనగా, ప్రభువు నా ప్రభువుతో ఎవరు మాట్లాడారు కదా?
మీకు అర్థమైతే వాక్యము చూద్దాం ఒకసారి. 110వ కీర్తన 1వ వచనం. ఎవరు గురించి మాట్లాడారా? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చింది ఏమనగా, ప్రభువు నా ప్రభువుతో ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? కీర్తనకారుడు ప్రస్తావిస్తున్నాడు విషయాన్ని. ఎవరు గురించి చెప్తున్నాడు అనేది? ప్రభువు నా ప్రభువుతో, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చింది ఏమనగా ఏమన్నాడు ఆయన? చూద్దాం తెలుగు బాగానే. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చింది ఏమనగా, నేను నీ శత్రువులను నీ పాదములు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వంలో కూర్చుండము అని చెప్పాడు. ప్రభువు నా ప్రభువుతో, తండ్రి దేవుడు క్రీస్తుని ఏమని పిలిచాడు? నా ప్రభువు అన్నాడు. నీకోరుందా? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చింది ఏమనగా అని చెప్పాడు. అంటే తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నది ఎవరు? క్రీస్తు. క్రీస్తు యొక్క పాదం కింద చేతులు ఇచ్చేది ఎవరు? తండ్రి. అదే చెప్తున్నారు కదా సింపుల్గా. మీరు ఇంకా గమనిస్తే ఎప్పుడు పత్రిక చెప్తాడు అదంతా. ఎప్పుడు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటాయి. చూద్దాం. ఎప్పుడు పత్రిక బాగా వినాలా? ఎప్పుడు పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. అంటే అధికారం గురించి చెప్పినప్పుడు ఈయన తండ్రి దేవుడు చాలా గొప్పవాడు, క్రీస్తు తక్కువ అనే విధంగా చెప్పుతూ ఉంటాను అన్నమాట. 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మరియు ప్రభువా నువ్వు ఆది దేవుడు భూమి వేసావు. తండ్రి పిలుస్తున్నాడు యేసు ప్రభువును. ప్రభువా నువ్వు ఆది ఏం చేసావు? భూమికి పునాది వేసినవి. ఆకాశం నీకు చేతి పనులే. అవి నశించిన నువ్వు నిలిచిందు. అన్నీ ఏమవుతాయి? వస్త్రమని పాతీలను ఉత్తరీయములు వాటిని మడిచివేతువు. అవి వస్త్రమని మార్చకూడదు. కానీ నువ్వు ఏకరీతిగా ఉన్నావు, ఈ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులని పాలన చేస్తాను అంటే ఇంతవరకు ఎవరు గురించి ఎవరు మాట్లాడారు? తండ్రి దేవుడు క్రీస్తు గురించి మాట్లాడాడు అని చెప్తున్నాడు. అంతే కదా? ఇంకా మీరు చదివినప్పుడు 7వ వచనం చదువుదాం. 1వ 7వ వచనం. తన దూతలను వాయువులుగా తన సేవకును అగ్ని ద్వారా చేసుకునేవాడు అని తన దూతలకు చెప్పుతున్నాడు. కానీ తన కుమారుడు గురించి అయితే ఎవరైనా, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది కదా. తండ్రి దేవుడు ఏమని ప్రస్తావిస్తున్నాడు? క్రీస్తు దేవును, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. అంతే. కనుక వాళ్ళ మధ్య తారతమ్యాలు లేవు, వ్యత్యాసాలు లేవు. కానీ ఎవరిలో వ్యత్యాసాలు ఉన్నాయి? మనం పెట్టుకుంటున్నాం బోధలు. కనుక బాగా గుర్తారు. ఇది రాసుకున్న లేఖనాలు చెప్పండి. రేపు ఎవరికైనా అర్థం కానీ ఉండేవాడు కొంతమంది ఉంటారు కదా. దీన్ని ఏమంటారంటే విద్యా విహీనులు. ఎందులో? బైబిల్ విషయంలో విద్యా విహీనులు. ఎవరు? సరిగ్గా చదవాలి వీళ్ళు. అందుకే ఈ తలనొప్పి. మీరు బైబిల్ బాగా చదివితే అర్థమవుతుంది. తలతోక లేకుండా ఆడ పైన యుద్ధం జరిగింది కదా. యుద్ధం జరిగింది, అది అలంకారం చెప్పిందా లేకపోతే అక్షరార్థం చెప్పబడిందా తెలుసుకోవాలి కదా. ప్రకటనకు వెళ్తారు. ప్రకటనకు వెళ్తేనైనా నీకు శాపాలు వచ్చేవిగా ఉంటాయి. ఒకసారి మనము పేతురు గారు మాట్లాడుతూ ఉంటారు. అంటే బైబిల్ విషయంలో పాండిత్యం లేదు, భూసంబంధం పాండిత్యం ఉండొచ్చు, కానీ బైబిల్ విషయంలో ఏముండాలి? పాండిత్యం ఉండాలి. నువ్వు చదివి ఉండాలి బాగా. 2వ పేతురు పత్రికలో చెప్తా ఉంటాడు. పౌలు రాసిన కొన్ని సంగతులు ఎలా ఉన్నాయంట? కష్టతరంగా ఉన్నాయి. ఎవరికి? విద్యా విహీనులు అన్నమాట. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 15 చదువుదాము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 15, 16. అంతేనమ్మా. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది తెలుసుకొనుడి. అలాగే మన ప్రియ సహోదరైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు ఎలా ఉన్నాయంట? గ్రహించుటకు కష్టంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? పౌలు రాసిన కొన్ని విషయాలు గ్రహించుటకు లేక అర్థం చేసుకున్నటకు సులువుగా ఉన్నాయంట, కష్టంగా ఉన్నాయి. దీన్ని ఎవరు అర్థం చేస్తున్నారు?
దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటాను. ఎవరు తెలుసా? ఎవరంటే వాటిలో కొన్ని సంగతులు కష్టంగా ఉన్నాయి కదా. వీటిని విద్యావిహీనులు తర్వాత అస్థిరులైన వారు తక్కిన లేఖనం చేస్తున్నారు, అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుదురు అని చెప్పాడు. ఏం చేసుకుంటున్నారంట? తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పౌలు చెప్పిన విషయాలు. పౌలు క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడాడు. బాగా అర్థమైందా? క్రీస్తు సంఘాన్ని గురించి, సంకల్పం గురించి అర్థమైందా? ఏదో ఆయనకు అంటే రక్షణ పొందిన వాడికి ప్రాప్యం చేయవచ్చా? వ్యాప్తం పొందిన వ్యక్తికి మనము ప్రాప్తం చేయడానికి అవకాశం ఇస్తామా? ఎందుకు చెప్పండి? దేవుని బిడ్డ కాని వ్యక్తికి ఎలా ప్రార్థిస్తాము? ఇస్తారా? ఆ అర్హత సాధిస్తే కదా ఇచ్చేది. ఇప్పుడు పాట పాడమని చెప్పారు మన సహోదరులు. నేను చెప్పాను పాట ఇవ్వకూడదు, నడిపించే వాళ్ళు కూడా వ్యాప్తం పొందిన వాళ్ళకి ఇవ్వాలి. ఏది? రొట్టె అంటే ఏంటంటే ఇస్తాం, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళే తీసుకోవాలనుకున్నప్పుడు ఇస్తాం, చెప్తాం. క్రీస్తు సంఘంలో వ్యాప్తం పొందితేనే ఇస్తాం. లేకపోతే కొంతమంది ఏంటంటే ఏం ఇస్తే తప్పే ఉంది అంటారు అనమాట. చెప్తాం కొన్ని 2-3 సార్లు, మిలియన్ కూడా చేస్తాము, ఇస్తూ ఉంటాం. అంటే ఈ క్రీస్తు సంఘంలో వ్యాప్తం పొందినటువంటి వాళ్ళకు ప్రార్థన చేయడం కాదు, అసలు అర్హత ఇవ్వరు. ఏది? ప్రార్థన చేయడం కానీ పాట నడిపించడం ఇలాంటివి ఏమో ఇవ్వరు. ఆడవాళ్ళకి ఇవ్వరు. ఎక్కడ? రక్షణ పొందినటువంటి ఆడవాళ్ళకే. అంటే ఎట్లా ఉంటుంది? సత్య అనుగుణంగా వెళ్తుంది తప్ప సత్యానికి విరోధంగా ఉందనుకోండి ఆపేస్తాం. ఇది చెప్పే పాయింట్ ఏంటంటే ప్రార్థన చేయడమే సరిగా చేత కాదు, సంఘంలో ఉండడం కూడా చేత కాదు. సత్యం ఎలా అర్థమవుతుంది? పౌలు చెప్పినప్పుడు కొన్ని సంగతుల్లో చాలా మందికి అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన సంఘం గురించి బాగా మాట్లాడాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మనం ఆలోచన చేద్దాం. అంటే మనం దేవత్వంలో ఉన్నాం, మళ్ళీ మీరు పొరపాటు పడద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సంఘం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేసేటువంటి విషయాలు. నీకు క్రీస్తు సంఘాన్ని గురించి అర్థం కాలే, కానీ అన్ని సంఘాలు బయట అంటున్నాం. అంటే అర్థం ఏంటి? పౌలు చెప్పిన కొన్ని విషయాలు ఎవరి ద్వారా వాళ్ళకు అర్థం కాలే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా ఆలోచన చేయండి. ఎఫ్ఎస్సి పత్రిక తీసుకోండి. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు అనమాట. ఎన్ని ఒకటి ఉంటాయంటే 7 ఒకట్లు ఉంటాయి. ఓకేనా? 7 వచనం కాదు, 1 అంటే 1 అనే దాని గురించి 7 సార్లు మాట్లాడుతున్నమాట. 7 ఒకట్లు ఉంటాయి. రాద్దాం. నెంబర్ 1 ఏం చెప్పాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫస్ట్ ఒకటి ఏంటి? శరీరం ఒకటే. మమ్మీ ఏం చెప్పాడు? శరీరము ఒకటే అంట. శరీరం ఒకటే చెప్పాడు. శరీరం ఏంటంట? ఒకటే. తర్వాత ఆత్మయు ఒకటే. రెండవది ఆత్మ ఒకటే. తర్వాత మూడవది ప్రభు ఒకటే. విశ్వాసం ఒకటే. నాలుగవది ఏంటి? విశ్వాసము ఒకటే. విశ్వాసము ఒకటే. బాప్తిసం కూడా ఒకటే. తండ్రి దేవుడు. ఆరోది ఏంటి? 7 ఒకటి వచ్చినాయి. శరీరం ఒకటే. నిరీక్షణ ఒకటేనా? నిరీక్షణ ఎప్పుడు అనుకుంటా రాలేదా? చెప్పాలి కదా. శరీరం ఒకటే, నిరీక్షణ అది చెప్పాలి. అక్కడ రావాలి. నిరీక్షణ చదవాలి. 7వది తండ్రి దేవుడు. ఒకటే. అంతేనా? ఒకటి అంటే ఒకటే. శరీరం ఒకటే. ఇప్పుడు ఈ శరీరం ఒకటే అర్థం చేసుకొని ఏం అర్థం చేసుకుంటారు? శరీరం ఒకటే అంటే దీని తర్వాత చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ముందు ఈ శరీరం ఒకటే అంటే కదా, ఇదేంటి చెప్పండి? శరీరం ఒకటే అనడానికి శరీరం ఒకటే అని చెప్పాడు కదా. ఈ శరీరం ఒకటి ఏంటి? శరీరం ఒకటి అని చెప్పాడు కదా. ఈ శరీరం ఒకటి ఏంటి?
ఏడో ముందు ఫస్ట్ ఒకటి చూద్దాం. ఫస్ట్ ఒకటి దాంట్లోనే మీరు చూడండి, అంటే పౌరులు చెప్పినప్పుడు ఒకటి దాంట్లోనే కన్ఫ్యూజ్ పడుతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. ఈ శరీరం ఒకటి దానికి మనం ఒకసారి వివరంగా చూద్దాం. అంటే చెప్పే వ్యక్తి బైబిల్ను తను చదివి ఉండాలి, దాన్ని బాగా అర్థం చేసుకుని ఉండాలి. చూడండి, ఒక డాక్టరు ఒక వ్యక్తికి, ఒక పేషెంట్కు సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే మంచి ఆరోగ్యం వస్తుందా? రాదు. ఏమవుతుంది? డాక్టర్ మంచి వైద్యం ఇవ్వకపోతే ఆ బిడ్డ ఏమవుతాడు? ఆ పిల్ల మనిషి చచ్చిపోతాడు. మరి ఆత్మకు వైద్యం చేయాలన్నప్పుడు వాక్యం సత్యవాక్యం చెప్పకపోతే ఏమవుతుంది? ఆత్మ నశించిపోయే అవకాశం ఉంది. ఈ శరీరం ఒకటే అనడానికి ఏంటి? శరీరం ఒకటి ఒకసారి మనం చూద్దాం. ఏంటి? ఐక్యమా? శరీరం ఒకటి అన్నది ఐక్యత. సర్లే మనం చూద్దాం తర్వాత, విన్న తర్వాత చెప్పండి. శరీరం ఒకటే. అసలు శరీరం ఏంటి? అదే కదా, శరీరం ఏంటి? శరీరము ఏమిటి? శరీరం ఏమి? శరీరం ఏమిటంటే ఎఫెసీ పత్రిక ఏం చెప్పారు? 1వ అధ్యాయం 22-23 చూస్తే శరీరం ఏమిటి? చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచ్చినారు. శరీరం ఏమిటి? ఆ సంఘము ఆయన శరీరము అని చెప్పాడు. ఆ సంఘం ఏంటంట? ఆ సంఘము ఆయన శరీరము. ఈ శరీరం ఏంటి? శరీరం ఒకటి చెప్పాడు కదా. శరీరం ఒకటి ఏంటంటే సంఘం ఒకటే అని చెప్పాడు. ఆ శరీరం ఏంటంటే ఆ సంఘము ఆయన శరీరం అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 చెప్తుందన్నమాట. ఆ సంఘము ఆయన శరీరము. ఇంకా బాగా అర్థం కావాలని మాట చూడండి. కొలస్సీ పత్రికలో పౌలు గారు రాశారు కదా, 1వ అధ్యాయం 18 చూడండి. కొలస్సీ 1:18. సంఘము ఆయన శరీరము. సంఘము శరీరం ఆయనే. సంఘము అని శరీరం శిరస్సు ఎవరు? ఆయన. ఎవరు ఆయన? క్రీస్తు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే బాగా ఎఫెసీ పత్రికలో అని చెప్తున్నాడు, 5వ అధ్యాయం 22వ చదవండి. ఇలా కూడా వచ్చింది. అయితే క్రీస్తు సంఘమునకు ఏమైనాడంట? శిరస్సు అయి ఉన్నలాగున. క్రీస్తు సంఘమునకు ఏమైనాడంట? శిరస్సు. క్రీస్తు సంఘానికి ఏమైనాడు? శిరస్సు. సంఘం అప్పుడు ఏమైంది? ఈ ఎఫెసీ పత్రిక 1:22 ప్రకారంగా 23 ప్రకారంగా ఆ సంఘం ఆయన శరీరము. ఒక బొమ్మ వేస్తా, నాకు అంత ఆర్టిస్ట్ కాదు నేను. ఈ చేతిలో అనుకోండి, ఇది తల, అంటే దీని ఏమంటారు? శిరస్సు. అంతేనా? దీని ఏమంటారు? శరీరము. శరీరం. అంతేనా? ఇక్కడ ఏమని చెప్పాడు ఆయన? ఆ ఎఫెసీ పత్రిక 1:22 ప్రకారంగా సంఘము అను శరీరమును ఆయన వేశాడు. తనే దేవుడు క్రీస్తుని వేశాడు, సంఘానికి శిరస్సుగా నియమించాడు. అదే ఉందా? 22 అదే ఉంటుంది. ఎఫెసీ పత్రిక 1:22 అదే ఉంటుంది. తనే దేవుడు క్రీస్తుని వేశాడు, సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సంఘం వేశాడ? శిరస్సుగా నియమించాడు. 23 చెప్తున్నాడు, ఆ సంఘము ఆయన శరీరం అని చెప్పాడు. అర్థమైందమ్మా? ఏమర్థమైంది? సంఘం అంటే ఏంటి? క్రీస్తు యొక్క శరీరం. ఆ శరీరానికి ఏముంటుంది? తల అసలు ఉండదు. అందులో ఉంటుందా ఉండదా? ఆ తల ఎవరు? ఆ తల ఇవాళ ఎవరు? క్రీస్తు. ఎఫెసీ పత్రిక 5:22 చదివితే క్రీస్తు సంఘానికి ఏమైనాడు? శిరస్సు అయి ఉన్నాడు. అంటే శరీరం వేరుగా లేదు, తల వేరుగా లేదు. అందుకనే ఈ శిరస్సు ఎవరు? క్రీస్తు.
శరీరం ఏంటి? సంఘము. అప్పుడు ఏమని పిలువబడింది? అది సంఘము అని క్రీస్తు సంఘం అని పిలువబడింది. రోమపత్రిక 16:16 ఏం చెప్పింది? రోమ 16:16 ఏం చెప్పింది? ఈ సంఘం అర్థం కాని వాడు హృదయ గురించి ఎలా మాట్లాడు తిక్కలోడు? ఇదే కదా కోపం రావాలంటే. సంఘం గురించి అర్థం కాని వాడు దేవత గురించి మాట్లాడతాడు, దర్శనం గురించి మాట్లాడతాడు, భాష గురించి మాట్లాడతాడు. తిక్క అదేంటి? దీని గురించి అర్థం కావాలి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు మొదలు చేసుకోండి. క్రీస్తు సంఘం అని మీకు ఏం చెప్తున్నాయి? మొదలు చెప్తున్నాయి. మత్తయి సువార్త 16:16 ఏం చెప్పింది? మత్తయి సువార్త 16:18, మార్క్స్ సువార్త 16:18 కాదు. మత్తయి సువార్త 16:18 ఏం చెప్పిందంటే, మరియు నిలిపేది ఈ బండ మీద నా సంఘంలో కట్టుదని చెప్పాడు. క్రీస్తు ప్రభు ఒక సంఘానికి కట్టని చెప్పాడు ఆయన. అదే కదా. ఇప్పుడు శరీరం ఒకటే చెప్పాడు కదా. ఏం దేని గురించి మాట్లాడాడు పౌలు గారు? శరీరం ఒకటే దేని గురించి మాట్లాడాడంటే సంఘాన్ని గురించి అయినా మాట్లాడాడు. ఈ శరీరం గురించి అర్థం కాకుండా నువ్వు తిక్క చెప్తే ఎట్లా? శరీరం ఏంటి? అది సంఘము. సంఘం ఎట్లా వస్తుందంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు అని చెప్తున్నాడు అక్కడ. ఆ సంఘము ఆయన శరీరం అని చెప్పాడు. సంఘం అంటే ఏంటి? శరీరం. శరీరం అంటే ఏంటి? సంఘం. పౌలు చెప్పిన సంఘం ముందు ఈ సంఘానికి అడుగు ఐడెంటిఫై చేయి. నువ్వు సంఘంలో లేకుండా పౌలు ఏ సంఘంలో ఉన్నాడు? ఇప్పుడు పౌలు ఏ శరీరంలో ఉన్నాడు? ఎక్కడ ఉంది వచ్చిన భాగం? పౌలు ఏ సంఘంలో, సంఘం అంటే శరీరం కదా, ఏ సంఘంలో ఉన్నాడు? ఉన్నాడా? ఉన్నాడా? ఏ సంఘంలో ఉన్నాడు? పౌలు గారు ఈ సంఘంలో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అందరూ కూడా ఈ సతీష్ అయ్య గారు, వైవిధ్యులు, దేవదాస్ అయ్య గారు, తర్వాత ఉంటారు కదా, ఈ అందరూ కూడా పెద్ద పెద్దలో. ఒకసారి పౌలు గారు ఏ సంఘంలో ఉన్నారో తెలియని వాళ్ళకు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 29-30 వచనాలు చదువుతున్నా. పౌలు ఏ సంఘంలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది.